హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడే లేసాం అనుకున్నారు కదా, కాదండి ఇప్పుడో లేసాను అనమాట. 6:30కి లేసాను. సండే అయినా కానీ ఈరోజు అయితే కనుక ఎందుకంటే అలా పడుకొని ఉంటే 8:30 అయిపోతుంది. కానీ అయినా కానీ ఈరోజు 9 గంటల వరకు ఏ పని చేయలేదు. దేవా కూర్చున్నానండి. ఈరోజు వంట పని లేదు, వదుకునికి అయితే వెళ్దాం అనుకుంటున్నమాట. అందుకేసి వంట పని లేదు కదా, దేమగా ఓన్లు ఇప్పుడు అయితే 9 అయిన టైం అయితే మా అద్వితల్లి ఫేవర్ వాళ్ళు మార్నింగ్ నాతో పాటే లేచిపోయింది. నేనైతే ఈరోజు 6:30 లేసాను. ఎందుకంటే వీడియో అయితే ఇలా ఒకటి ఏమంటే అప్లోడ్ చేయాలండి యూట్యూబ్లో. అందుకోసమే వెయిటింగ్ అన్ని టైం పడుతుంది కదా. మళ్ళీ 10 గంటలకు స్టార్ట్ చేసాము, వంట గంట అవ్వకపోతే 12 గంట అవుతుంది. మా తర్వాత లేట్ అవుతుంది కదా వీడియో అని చెప్పేసి నేనైతే మార్నింగ్ లేచి ఈరోజు అయితే ఎడిటింగ్ పని కోసం నేను తొందరగా లేసాను అనమాట. ఈరోజు 6:30కి లేసాను. లేచి ఆ తర్వాత అయితే మొత్తం ఎడిటింగ్ అన్ని వాయిస్ టికెట్ ఎప్పుడైతే 9 అయ్యింది. నేను కరెక్ట్ కానీ టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేయాలి. ఇంకా వీడియోస్ అన్ని డౌన్లోడ్ అన్నీ అయిపోయినాయి, తమ్మిడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కనుక నేను ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, చోటుపించి ఒక వద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. అందుకే నేనైతే ఈరోజు ఎగ్స్ ఉన్నాయి కానీ ఎగ్స్ ఆమ్లెట్లు వేసుకుని బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా వేసుకున్నమాట వేసుకుంటూ బ్రెడ్ అయితే ఎదురుగా కాల్చుకుంటూ ఇప్పుడైతే రెడీ అవ్వాలి. ఫస్ట్ అయితే చోటుపించి జావ కాసేసి హదివిదలు తినిపించేసి అప్పుడు ఆ తర్వాత అయితే ఇంకా మేము రెడీ అవుతామండి. ఇంకా పని ఏం లేదు కదా, అందుకోసమని. ఈ రూపంలో మా ఆయనగారు అయితే మామయ్య గారికి అయితే వెళ్తున్నారు పని మీద అయితే. సండే మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు? సండే అయితే మేము స్పెషల్ ఏం చేసుకోమనుకుంటున్నామండి. ఇంకా టెంపుల్కి వెళ్తే ఎలా తినం కదా, అందుకోసమనే ఇవాళ సండే స్పెషల్స్ ఏమి ఉండవు. ఉంటే ఇంకా నా మామూలుగా ఏం మామూలు కర్రీస్ ఉంటాయి అన్నమాట అండి. ఇప్పుడైతే మా ఆయనగారు అయితే రెడీ అయిపోయారు. మా అద్వితల్లి ఫీవర్ వచ్చింది, అయినా కానీ వాళ్ళ నాన్నతో బయటకు వెళ్దామని చూస్తుందండి. అద్వితల్లి ఇద్దరు చాలా డాడీ వెళ్తున్నారు చెప్పేసి ఈవిడ గారు కూడా రెడీ అయిపోయారు. వెళ్తానే మా అబ్బాయి ఇంకా లెగలేదు, పడుకున్నాడు తప్పుడు కప్పుకొని బాగానే. ఏటద్వి వెళ్తావా? డాడీతో వెళ్తావా? ఎక్కడికి వెళ్తున్నావు? డాడీతో ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తా చెప్పు. అదిదా కాదు, ఎక్కడికి వెళ్తావు? తాత ఇంటికను. దాదింటికి వెళ్తావా? ఒకటి చెప్పమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు అద్వితల్లి బుజ్జి బుజ్జి బెలే మాట్లాడింది చూసారు. చిట్టమ్మ బెలే మాట్లాడిందండి, బెలే చెప్పింది, దానికి వచ్చేసింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చేసిందండి మా అద్వితల్లికి. ఇప్పుడు గారు వెళ్దామని ట్రై చేయబోతుందన్నమాట. డాడీ వెళ్ళాడని. డాడీతో వెళ్తావు నువ్వు? మా ఆయనగారు అయితే పని మీద అయితే వెళ్తున్నారు. హాయ్ అండి, చూసారా హద్విదలు అయితే బాగా పేసి పెడుతున్నారు. డాడీ అయితే ఇంక వెళ్తున్నారని చెప్పేసి తను ఎక్కడికో షికార్కి వెళ్తున్నారు అనుకుంటే, ఎక్కడికైనా మా మామయ్య గారికి అయితే వెళ్తున్నారు కదా, అది కొంచెం 10 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. అయితే కనుక పని మీద అయితే వెళ్తున్నారు, వేరే వాళ్ళతో పాటు వెళ్తున్నారు. మా ఆయన గారు అయితే మేము వెళ్తాము. ఇక్కడ నుంచి అయితే మాకైతే కొంచెం వర్క్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అదే తర్వాత అయితే మీరు రెడీ అయి ఉండమన్నారు. మా ఆయన గారు అయితే మమ్మల్ని అయితే టెంపుల్కి తీసుకెళ్తా అన్నారండి. ఈరోజు వంట పని అయితే లేదని చెప్పేసి ధీమాగా ఉన్నానమాట అండి. మార్నింగ్ నుంచి చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పాను కదా, నేనైతే ఇంకా ఎడిటింగ్ అన్నీ చేసుకుంటున్నాను చెప్పేసి. బల్లీలు చూసారా, ఎక్కడ చూసినా బల్లే ఉన్నాయండి. ఇది తల మీద కట్ట పడకూడదు, ఒంటి మీద పడితే స్నానం చేయాలి. మా ఇంట్లో అయితే సోఫా మీద, దివాన్ కాట్ల మీద, అన్నిటి మీద బల్లి అయితే తిరిగేస్తున్నాయండి. చూసుకుంటుంటే గోడల మీద ఎక్కువ పాకెత్తున్నాయి. ఇంట్లో చాలా బల్లి అయితే వచ్చేయండి. తర్వాత దేవుడు అరల దగ్గర కూడా బల్లి ఉంటున్నాయండి. ఎక్కడ చూసినా బల్లే కనిపిస్తున్నాయి. ఏంటి అస్సలు పోవట్లేదండి. కోడిగుడ్లు పెడితే పోతాయి అంటారు, నిజమో కదా నాకైతే తెలియదు. కానీ బల్లి చూస్తే భయపడతారు కదా. మా పిల్ల మా అమ్మాయి అయితే అత్తమ్మ బల్లి అంటదండి దాన్ని చూసేసి. ఇక్కడైతే హద్విత లేస్తుందన్నమాట. ఇంకా మా ఆయన గారు అయితే ఫోన్ చేస్తే ఇంకా వస్తామన్నారు కాబట్టి 10 గంటలకల్లా రెడీ అయ్యి ఉండమన్నారు కాబట్టి ఫస్ట్ అయితే హద్వికి స్నానం చేసేసి రెడీ చేస్తాను. ఇంకా మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడండి. నేను కూడా స్నానం చేసేసాను. డ్రెస్ అయితే వేసుకొని నైట్ వేసుకున్నాను. మా అత్తయ్య గారిని తీసుకెళ్దామంటే మేమైతే బండి మీద వెళ్తున్నాము, స్కూటీ మీద అయితే మాకే సరిపోద్ది. మా అత్తయ్య గారిని తీసుకెళ్ళినా కుదరదు. ఇప్పుడైతే మనం వెళ్ళేది అయితే వాడపల్లి వెళ్తున్నామండి. వాడపల్లి అయితే కనుక మనకు ఉత్తరాళ్ళు అయితే కనుక సండే వెళ్తున్నాం కాబట్టి ఆటోలు అయితే ప్రత్యేకించి ఉండవు మనకి. శనివారం పట్టుకే మనకి ఇక్కడ నుంచి ఆటోలు దొరికితే డైరెక్ట్. కానీ ఇప్పుడైతే బస్సులు కూడా ఉండవండి. వెళ్ళా కూడా వాడపల్లి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఎక్కడో ఒక ఊర్లో దిగిపోయి అక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. అక్కడ నుంచి 2-3 కిలోమీటర్లు అయినా ఉంటుందండి. అప్పటికే మేము వెళ్ళేదే లేట్గా బయలుదేరాం ఈరోజు అయితే కనుక. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదండి, ఓన్లీ చోటుపిండి జావ మట్టికి కాసనమాట. ఎందుకంటే నాకు అయితే ఇవాళ సండే కాబట్టి బ్రెడ్లు ఉన్నాయి, ఎగ్స్ తెచ్చి ఆమ్లెట్లు వేద్దామా అనుకున్నాను. కానీ ఈరోజు అయితే మరి టెంపుల్కి వెళ్తాం కదా, ఖచ్చితంగా నీసు అయితే తినమండి మేము. ఏ టెంపుల్కి వెళ్ళినా సండే అయినా మేము తినే రోజులు అన్నా కానీ ఆ రోజు అయితే మానేస్తామండి. ఒక రోజు 1 వీక్ మిస్ అయితే తప్పలేదు అన్నట్టుగా ఇంకా సండే అయితే తినాం మేము. ఇంకా
ఇంకా పాపం మా అత్తగారు చూడలేదు, ఎప్పటి నుంచి చూడలేదు. మేమైతే టెంపుల్కి వెళ్తేనే తీసుకెళ్తే చూడలేదు తప్ప ఆవిడ మామూలుగా చూడదు. ఆవిడకి వెళ్ళలేదు, ఇప్పుడు వచ్చి ఒకసారి టెంపుల్కి ఏ టెంపుల్కి వెళ్ళలేదండి. మేము తీసుకెళ్తే మాతో రావడమే. కాకపోతే నాకు తీసుకెళ్దామని ఇష్టం ఉంది. కాకపోతే మన స్కూటీ మీద వెళ్ళాలండి, లేదంటే ఏదన్నా ఆటో పెట్టుకొని మనందరం మనం వెళ్ళాలి. కానీ ఇంకా మేమైతే ఆటో పెట్టుకోలేదు. ఇలా మాకైతే నలుగురికి స్కూటీ సరిపోద్ది. మా ఆయనగారు ఇంకా మా అత్తగారు వస్తేనే ఇంకా వేరే దాని మీద వెళ్ళాలన్నమాట. మా అత్తగారు ఏమో పాపం ఎప్పుడు చూడలేదన్నా నేనైనా తీసుకెళ్ళాలి. మనకైతే చెప్పాను కదా, శనివారం అంటే ఖచ్చితంగా అయ్యో ఒక ఆటోలు ఉంటాయి. శనివారం వెళ్దామంటే అస్సలు కాలంటలేదు. ఇంతకు ముందులా కాదండి, చాలా రస్క్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మా అద్విత వెళ్ళి పుట్టిన తర్వాత ఒక సంవత్సరం పాప ఉన్నప్పుడు అయితే వెళ్ళాము. అస్సలు చాలా రస్క్ అయితే ఉందండి. పిల్లల్ని అస్సలు నలిగిపోయారు. మా ఇద్దరు పిల్లలు కూడా లైన్ కూడా చాలా టైం అయితే పెట్టేసిందండి. కుక్ వేసుకుంటున్నారు మనుషులు చాలా కుక్ వేసుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్తున్నామాట అండి అద్వితలకి 2.5 years ఇప్పుడు వచ్చాయన్నమాట. ఇప్పుడైతే మేము వెళ్తున్నామండి మళ్ళీ అక్కడికి. అయితే కనుక ఇంతకు ముందు అయితే కనుక వెళ్ళాం, కానీ అప్పుడు చాలా ఇలాగ కిక్కిరిసిపోయినట్టుందని వెళ్తున్నాం. కాకపోతే ఈరోజు సండే అయితే వెళ్తున్నాం. శనివారం ఇప్పుడు ఇంకా దారుణంగా ఉందండి అప్పటికంటని. చాలా జనాలు అయితే వచ్చేస్తున్నారు, ఎక్కడ లేని జనాలు అయితే వచ్చేస్తున్నారండి. మేమైతే ధవళేశ్వరం నుంచి వెళ్ళామాట. ధవళేశ్వరం బ్యారేజ్ అంటారు, అదైతే ఎర్రగా వస్తుంది వాటరు. ఎందుకంటే కాలువ ఇప్పుడు వస్తుంది కదా, ఎక్కువగా అయితే వర్షాలు అయితే పడుతున్నాయి కానీ కాలువ అయితే ఎర్రగా వస్తుంది. అదే గోదావరి అయితే ఎర్రగా వస్తుందండి బాగా. అయితే కనుకండి చాలా పెద్ద గోదావరి కూడా వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఈ బ్రిడ్జిని దాటి ఎండ అయితే ఎక్కువ ఉందండి. మేము బయలుదేరిన టైం అయితే కనుక అప్పుడు కరెక్ట్గా 12:30 ఆ టైంకి అయితే ఇంటి దగ్గర బయలుదేరామండి. ఇంకా పెట్రోల్ అన్ని కట్టించుకొని బయలుదేరిపోతే ఇంటికి పాతకు 1 గంట అయిపోతే బయలుదేరామండి. ఇక ఈ రోడ్డు మీద చాలా బాగుంటుందండి, వాతావరణం చాలా పచ్చిగా ఉంటుందండి. మనకి ఎక్కడెక్కడో చూస్తాము, అటువైపు మన కేరళ సైడ్ అటువైపు ఉంటాయి కదా, కొనాలన్నట్టు ఉంటాయి కదా, అటువైపు కంటే ఇక్కడ రోడ్లు చాలా బాగుంటాయండి. చాలా గ్రీనరీగా ఉంటాయి అన్నమాట. ఇటువైపు వెళ్ళి ఇంతకుముందు కూడా మేము మా అబ్బాయికి అయితే 4 years 5 years ఉన్నప్పుడైతే అస్తమాటికి వెళ్ళేదాన్ని నేను. అప్పుడైతే ఇంత రష్ ఉండేది కాదండి. మా అబ్బాయి ఎల్కేజీ చదివేటప్పుడు మా అబ్బాయిని స్కూల్కి పంపించేసి మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళాక నేనైతే వాడిపల్లి వెళ్ళేదానండి. 7 వారాలు చేయడానికి స్టార్ట్ చేశాను. అప్పట్లో అయితే కరోనా వచ్చిందండి 4 వారాలు చేసాక. ఇంకా మా ఆయనగారు మామయ్య గారు కూడా చనిపోతే అప్పుడైతే మా ఆయనగారు అయితే తలగొరు పెట్టారు. వాళ్ళ మామయ్య గారు చనిపోయారని చెప్పేసి ఇంకా నాకు బాబాయ్ అవుతారన్నమాట. ఇంకా తలగొరు పెట్టారు. దానివల్ల ఏముందంటే నేను వెళ్ళకూడదు. తర్వాత వెళ్ళకూడదు మానేన ఒక బాధ అయితే కరోనా వచ్చేసిందండి. అప్పుడే స్టార్ట్ అయింది కరోనా. అయితే కనుక 1 week నుంచి కరోనా వచ్చేసింది. ఇంకా మస్తాడి గుళ్ళన్నీ మూసారు కదా, వెళ్ళకూడదు. ఇంకా అప్పుడు ఎవరికి రానిచ్చేవారు కాదు కదండి, పంతులు గారు తప్ప అని. అప్పట్లో ఇది కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలోనే మేమైతే ఫోటోలు తీసుకున్నామండి. మా అబ్బాయి అయితే కనుక స్కూల్కి పంపించేసి మా ఆయనగారికి డ్యూటీ వేస్తే కనుక మా ఆయనగారిలో వెళ్ళేవారు కదా. నేను కూడా వెళ్ళినప్పుడు అయితే మా ఆయనగారు మామూలుగా అక్కడైతే ఇది వెళ్ళే రూటే కాబట్టి నేను అయితే ఫోటోలు తీసుకునేదాన్ని అండి. అక్కడ చాలా ఫోటోలు వేసి తీసుకున్నాం. చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇటువైపు ఏరియాలో వాళ్ళు చాలామంది స్టాఫ్ వచ్చేవారు అప్పుడు. వాళ్ళందరూ కలిసి బండ్ల మీద గట్టి తిరిగినప్పుడు నేనైతే ఆటో మీద వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ ఇలాగైతే కనుక తీసుకున్నాం. మా ఆయనగారికి అయితే వీకప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళమండి మేము. ఇలాగా మాకు అప్పుడు శనివారమే వెళ్ళలేదండి, మేము బుధవారమే ఏ రోజు వెళ్ళేవాళ్ళం. మా ఆయనగారు వీకప్ ఉన్నప్పుడు అయితే వెళ్ళేవాళ్ళమండి. వెళ్ళి ఫొటోస్ గట్టా తీసుకున్నమాట. చాలా బాగుందండి. తర్వాత వచ్చేసి చెట్లు ఎక్కడ చూసినా మనకి ఇటువైపు పచ్చని పైరే కనిపిస్తుంది. ఇక్కడైతే చిన్న గోదావరి అన్నీ కనిపిస్తాయి. ఇటువైపు అయితే మొత్తం అట్టి తోటలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే త్రిపుల ఆకారంలో ఉన్న ఇది ఏమన్నా పెరిమెట్లు ఏదో స్వామి అంట, స్వామి వారి ఆశ్రమం అంటండి. ఇటు సైడ్కి ఉంది. కానీ నాకు వెళ్ళినప్పుడు చూసాను కానీ నాకు పెద్దగా పెట్టించుకోవడం. వచ్చినప్పుడు అయితే మా ఆయనగారు అడిగితే చూపిద్దాం కదా అని చెప్పి అనుకొని వీడియో తీద్దాం అనుకున్నాను. నేను అస్సలు కుదరలేదండి, వీడియో అసలు తీయలేకపోయానమాట. అసలు చాలా పెద్ద ఉందండి, చాలా పెరిమెట్లు ఉంటాయి చూడండి, పెద్దది అంత పెద్ద ఉందని నేను చూసానమాట. ఇదే సరి వచ్చినప్పుడు అయితే ఇంకా ఇటువైపు మనకి గోదావరి పాయ కనిపిస్తుంది కదా. ఇలాగా ఈ రోడ్డు మీద వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. చల్ల గాలి కూడా వేస్తుంటుందండి చక్కగా. అప్పుడైనా కొంచెం మబ్బు కొంచెం ఎండగా ఉంది ఆ రోజైతే కనుకండి. కానీ ఇంక ఇప్పుడు ఇలాగ ఉంది. కానీ ఎండగా అక్కడికి వెళ్ళాక చాలా ఎండ కాస్తుందండి. కాళ్ళు మాడిపోయినాయి అంటే చెప్తారు, అది విపరీతంగా అస్సలు నల్లకపోయామని చెప్పలేక అంత కాళ్ళు అయితే కాలిపోయినాయండి అక్కడికి వెళ్ళాకైతే కనుక. నాకు టెంపుల్ దగ్గరికి వెళ్ళాకైతే కనుక. ఎందుకంటే ఎండ బాగా ఎక్కువైపోయిందండి. ఎలా బతుకు 1:30 అయింది, కరెక్ట్గా 1:30 అయిందండి. కానీ ఇంకా మేము వెళ్ళాం, కానీ అంత కష్టపడి వెళ్ళాం. కానీ దర్శనం అయితే కనుక ఇంకా అప్పుడైతే లేదు. మేము వెళ్ళి వెళ్ళగానే దేవుడికి అయితే క్లోజ్ చేస్తారండి. చాలామంది అయితే దర్శనం అయితే ఉండిపోయారు. ఎండ చూసుడు దిక్కున ఎండ, దిక్కున అయితే మబ్బులాగా ఉందన్నమాట అండి. కానీ ఎండ ఎక్కువ ఉందండి. అక్కడక్కడ అప్పుడప్పుడు మట్టికి మబ్బు వచ్చిందన్నమాట. ఇంకా మొత్తం మీ టెంపుల్కి వెళ్ళాక మొత్తం అంతా ఎండ ఉంది, కానీ ఇంకా ఏమీ మబ్బు గట్ట ఏమీ లేదు. కష్టపడి ఓపు కట్టుకొని అలా పిల్లలతో వెళ్ళాము. ఎందుకంటే ఇంకా మనకి శనివారం వెళ్ళాలంటే అవ్వట్లేదండి.
ఉత్తరోలు కూడా చేస్తున్నారు మా ఆయన గారు. వారాలు 7 వారాలు ఉత్తరోలు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. కానీ ఈ ఉత్తరోలు మనకి కుదరదు. ఎందుకంటే మనకు ఉత్తరోలు ఆటోలు దొరకవండి. ఆ లోపలికి వెళ్ళాలంటే ఆ లోపలికంటే ఖచ్చితంగా మనకి ఆత్రేయపురం దగ్గర ఎక్కడో దిగి 3 కిలోమీటర్లు ఏదో దూరం ఉంటుంది. అంత దూరం వెళ్ళాలన్నమాట అండి. మనం నడిచి వెళ్ళాలంటే మనకి అవ్వదన్నమాట. మనకి పెద్ద పరిచయం అటువైపు పెద్దగా వెళ్ళం కాబట్టి కొంచెం భయం అనిపిస్తుంటుంది. అక్కడ అక్కడ వాళ్ళకి అయితే అలవాటు ఉంటుంది కాబట్టి పర్లేదు. రోడ్డు చూసారా చాలా బాగుంది. చెట్లన్నీ అటుపక్క చెట్టు ఇటుపక్క చెట్లు కలిసిపోయినట్టుగా ఉంది కదా చూస్తుంటేనే. వీవ్ అయితే బాగుంది కదండి. ఇలా వీడియోస్ అయితే ఇలాగ తీసిన మట్టి వీడియోస్ అయితే కనుకండి రోడ్డు బారిని వర్షాలు అయితే పడుతున్నాయి. ఎండ కూడా అలా కాస్తుంది కదా. ఈ వర్షానికి అయితే ఇంకా పచ్చగా అయితే చెట్లు వచ్చేసి వాటికి పూలు ఎక్కువగా అయితే కనుక లావెండర్ కలర్ పూల చెట్లు కూడా ఉన్నాయండి. ఎక్కువ తీద్దాం అనుకున్నాం దగ్గర నుంచి, కాకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు తీద్దామన్నారు. కానీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి కానీ వచ్చేటప్పుడు అస్సలు కుదరదండి. ఎందుకంటే మనకు వచ్చేటప్పటికి ఎంత నీరసం అయిపోతాము తిరిగి దానివల్ల అయితే ఇంకా తీయలేము. దాంతో మేమైతే టెంపుల్కి వెళ్ళాం. కానీ అక్కడైతే క్లోజ్ అయిపోయి 4 వరకు, అక్కడ 4:30 4 వరకు ఉండిపోయవలసి వచ్చింది. ఎందుకంటే టెంపుల్ అయితే 4 తీస్తున్నారు. తీసిన వెంటనే ఇంకా మనమేమీ వెళ్ళలేదు. ఆల్రెడీ మనకంటే ముందే లైన్లో నుంచుండిపోయి వెళ్ళి ఇంకా మన దేవంగా ఉన్నాం. కానీ బాగా దర్శనం అయితే జరిగిందని చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇంకా వాడపల్లి దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడ నుంచే మనం నడాలంటే ఉత్తరంలో అయితే ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలండి. ఈ రోడ్డు నుంచే మనకి కనిపించే మాట ఏమీ ఉండవండి. మనకి ఇక్కడ నుంచి ఉత్తరంలో అయితే ఆ రోడ్డు మీద దిగిపోయి ఇదంతా నడుచుకుంటూ రావాలి. ఆ బ్రిడ్జి అవతల నుంచి ఈ ప్లేస్లెస్ అన్నీ నడుచుకుంటూ రావాలి. ఇక్కడైతే ఊరు ఉంది కానీ ఇంకా ఎదరికి వెళ్ళేది అక్కడికి ఏం ఊరు ఉండదండి. తోటలే ఉంటాయి మాట. ఎక్కువ మంది వస్తే పర్లేదు. సింగిల్గా కనుక కొంచెం అయితే భయం వేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి కానీ ఎదరికి వెళ్తే ఏ ఇల్లులు ఉండవు అన్నమాట అండి. కొంచెం తోటే ఉంటుంది. అలాగా మనకైతే అలవాటు లేకపోవడం కొంచెం భయం అనిపిస్తుంది. ఇటువైపు కనిపిస్తుంది కదా రోడ్డు అయితే కనుకండి. అక్కడి నుంచి అయితే కనుక మనకి వాడపల్లి వెళ్ళడానికి అయితే శనివారం అటువైపు నుంచి వెళ్ళాలి. ఇలా ఎదరికెళ్తే ఖాళీ ప్లేస్ పెద్దగా ఉంటుందండి. అక్కడి నుంచి అయితే మనకి దర్శనానికి అయితే అలా వెళ్ళి బైకులు పార్క్ చేసి ఆ లోపలికి వెళ్ళి తిరగాలంటే గుడి బయట తిరగాలన్నమాట. ఇంక ఇప్పుడు ఇంతకుముందు అయితే గుడి లోపల తిరిగి వాళ్ళం. ఇదైతే ఇప్పుడు మామూలుగా ఉత్తరోలు కాబట్టి ఊరు మధ్యలో తీసుకెళ్లారండి. మా ఆయన నాకు అసలు తెలియదు ఈ రూట్. ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా రాలేదు. మా ఆయన గారు అంటున్నారు అనమాట. మనకి శనివారం మట్టికి అలాగా ప్రవేశం ఉంటుంది. అటు నుంచి ఎవరి నుంచి రావాలి, ఎక్కువ ఉంటారు కదా జనాలు. ఇలాగైతే కనుక మనకి ఉత్తప్పుడు అయితే ఇలాగే రావచ్చు. ఇక్కడే ఇదంతా టెంపుల్ ప్రహారీ మొత్తం అంతా చాలా చూసారు. పైన అంతా కట్టేసి ఉన్నాయండి ఎండలకి. ఇవంటే టెంపుల్కి సంబంధించిన మాట. ఇటువైపు కనిపిస్తుంది కదా గ్రీన్ది, అటువైపు అయితే భోజనాలు పెడతారు. ఇప్పుడు కదా ఎప్పుడు పక్కదైతే గుడి అండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే భోజనాల దగ్గర కూర్చుని పోయినా అనుకున్నాం. స్టార్టింగ్ వెళ్ళాము. ఫస్ట్ అయితే దర్శనంకి వెళ్ళామండి. ఎండ ఎక్కువ ఉందని చెప్పిన కాళ్ళు మాడిపోయినాయి. అక్కడికి వెళ్ళాక అది వీడియో కూడా ఎందుకు తీయలేదని చాలా ఎండగా ఉందండి. ఎండ వల్ల అయితే అసలు వీడియో తీయలేకపోయినా కాళ్ళు అట్లా మాడిపోయినాయి మాట. లోపలికి వెళ్ళాక చూస్తే టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు అనమాట అప్పుడే. ఇంకెందుకులే అని చెప్పేసి మా ఆయన గారిని అడిగితే ఇప్పుడు ఏం వద్దులే వీడియో ఎప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంకా బయట తీసుకొచ్చి ఇక్కడైతే ఫుడ్ అయితే తినమన్నారు. కానీ అస్సలు తినలేకపోయాను. చాలా అక్కడ నా చున్నీ వేసుకొని కూర్చున్నానండి బాబు. అస్సలు చాలా అంటుకుపోయిందండి. మనం కూర్చుంటే అక్కడ కూడా కాలిపోతుంది. మరి ఇంకా సీట్ అంతా కాలిపోతుంది అన్నమాట. అందుకే నేనైతే కనుక నా చున్నీ వేసుకొని కూర్చున్నాము. హద్వితలు అస్సలు కూర్చోలేదు, నుంచొని ఉందండి. ఎండ చూసారు అంత ఎండ ఉంది. ఇక్కడ తీర చూస్తే ఇక్కడ ఎందుకు కూర్చున్నా, లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఫస్ట్ వెళ్ళి తర్వాత అయితే ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నారా. ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడే వడ్డించుకున్నామండి బయటే. కాకపోతే ఏం చేశారంటే మళ్ళీ లోపలికి వచ్చాను. లోపల కూర్చున్న ప్లేస్ ఉంది కదా అంటే సర్లే పిల్లలతో మనకి ఇబ్బంది పడకుండా ఉంటాం కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి కూర్చుంటే లోపల ఏం చేశారంటే అక్కడ ఒక 10 నిమిషాలన్నా కూర్చున్నామండి. కూర్చుంటే భోజనం పెడతలేదు. అడిగితే ఇంకా టైం పడుతుంది ఉడుకుతుంది అంటున్నారు. ఇంకేం ఉడికితే ఇక్కడ ఏం కూర్చుంటావులే అని చెప్పేసి మళ్ళీ ఇంకా అక్కడ కూర్చొని టైం పడుతుంది అంటున్నారు. ఏం చెప్పి కూర్చుంటే అప్పటికే 10 నిమిషాలు అవుతుంది. బయట ఆయన గారు అప్పటికంటున్నారు బయట అయితే పెట్టేసి పాటికి తినేద్దాం అంటున్నారు. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసి ఇక్కడైతే కనుక మళ్ళీ కొంచెం అక్కడ అన్నం పెట్టించుకొని తింటున్నాము. లేదో హద్వితల్లికి ఇంకా పెట్టలేదండి. నన్ను మా ఆయన గారు ఫస్ట్ నువ్వు తినేసి తర్వాత హద్వితల్లికి ఎడ్ది కానీ తను స్లోగా తింటుంది కదా అన్నారని చెప్పేసి నేనైతే ఇంకా హద్వితల్లికి అయితే పెట్టడం మానేసి నేను తినేసి నేను మళ్ళీ రైస్ ఇంకా తర్వాత ఎంచుకుందామన్నా ఈ తిరుగుల్లో అటు తిరిగి ఇటు తిరిగి నీరసం వచ్చేసింది. ఇంకా రెండోసారి రైస్ ఎంచుకోలే వేద్దాం. ఏడుగా కూడా ఉంది వాతావరణం అయితే కనుక. బయట చూస్తే వాతావరణం వేడి, అన్నం చూస్తే అన్నం కూడా వేడిగా ఉంది. ఫాస్ట్గా తినాలంటే అస్సలు తినలేకపోయాను. నూరు మొత్తం కాలిపోతుంది. ఇంకెందుకులే అని చెప్పేసి నేను హద్వితల్లికి పెట్టిద్దామని వెళ్తే అక్కడ అన్నం రైస్ అంతా అయిపోయింది. కొంచెం కూడా లేదా హద్వితల్లి పెట్టడానికి. మళ్ళీ ఇంకా ఇది ఇక్కడ కాళ్ళు ఒకటి మాడిపోతున్నాయి. మా హద్వితల్లి మళ్ళీ నాకు చెప్పారు మా ఆయన గారు. నేనేదో రైస్ ఎంచుకుందామని చెప్పేసి ఇందాక వెళ్ళాం కదా, కూర్చున్నాం కదా బిల్డింగ్లో. అక్కడైతే పెడతాము, అక్కడ ఉందామని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ కూడా అయిపోయిందంటే ఏదో కొంచెం వాళ్ళకి సెకండ్ టైం భోజనం వడ్డిస్తారు కదా, అదైతే కొంచెం ఉంటే బదిలాడి కొంచెం అయితే రైస్ అయితే కొంచెం ఇద్దరికి పిల్లలకి ఎంచుకొచ్చాను నేను. ఎందుకంటే తింటే కడుపులోనే తినాలి. నేనైతే తినపని మా ఇద్దరి ముందు మా పాపకి అయితే పెట్టాలి. ఎందుకంటే మా అబ్బాయి కొంచెం తిన్నాడు.
మా అమ్మాయికి ఫీవర్ వచ్చింది కదా, తను మార్నింగ్ చూడిపిన తప్ప ఏమీ తాగలేదు. తను ఇంకా తినకపోతే నీరస పడిపోతుంది కదా, ఫుడ్ తినకపోతే అని చెప్పేసి కొంచెం అన్నం అయితే ఎంచుకొని ఇంకా మళ్ళీ ఇప్పుడు తినిపించేసి అక్కడ కూర్చున్నాం కదా. అక్కడైతే మా ఆయనగారు అయితే కొంచెం మజ్జిగ అయితే కంచంలో వేసి ఇచ్చారు. తాగమాట మజ్జిగ చాలా బాగుంది, చక్కగా ఉందండి, పుల్లకూడలేదు, బాగుంది టేస్ట్ అయితే. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం మజ్జిగ అయితే తాగాను. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి బాగా ఎండలు ఉన్నాయి కదా, లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ కూలర్స్ ఫ్యాన్ గట్టా ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడైతే కొంచెంసేపు ఇంకా ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడైతే కొంచెం అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్తాం, గుడికి వచ్చిన వాళ్ళు గుడి ఈ ఊళ్ళో తిరగనా కూడా ఏముంది, ఈ టెంపుల్ తప్ప మంచిగా చూసుకోవడానికి ఈ లోపలే ప్రశాంతంగా ఉంది. దేవుడి దగ్గర ఎక్కువసేపు గడిపే అవకాశం వచ్చింది అనుకొని ఇంకా ఇక్కడే కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే బయటికి వెళ్ళే అవకాశం కూడా లేదు, చాలా ఎండలు అయితే ఉన్నాయండి. ప్రత్యేకించి గుడి కూడా కొంచెం దూరంగా ఉంటుంది మనకి. ఇక్కడ కూర్చొని చాలాసేపు అయితే ఇంకా మా ఆయనగారు కొంచెం పడుకున్నారు. తర్వాత మా ఆదివి తల్లి మా అమ్మాయి అయితే కనుక పడుకోలేదు. వాళ్ళిద్దరు అయితే కనుక ఇంకా అటు ఇటు ఆడుతూనే కూర్చున్నారట. వాళ్ళతో పాటు నేను తెలివేసి ఉన్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరు పడుకోపోతే నేను ఎక్కడ పడుకుంటా. మనం పడుకున్న బాగా ఎత్తుకుందండి అరుగు అయితే కనుక, కింద పడిపోతే దెబ్బలు తగులుతాయి. చూసారు అదిగో కనిపిస్తుందా, అటువైపు కంటే అటువైపు చాలా అరుగుందన్నమాట. ఇంకా అందుకే భయం వేస్తుందన్నమాట. ఇంకా ఎప్పుడు 4 అవుద్దని చూసాను అనమాట. ఇంకా 4 అవ్వబోతుకి ఆల్రెడీ వీళ్ళందరూ లైన్లో నుంచున్నారు చూడండి. నేనైతే ఎందుకంటే మేము మధ్యలోనైతే బొట్టు ఎట్టించుకునే వెళ్ళాము. నాకు ఈ బొట్టు ఎట్టుకోవడం ఎంత ఇష్టం అండి. ఎక్కడ చూసినా ఏ టెంపుల్కి వెళ్ళి ఈ బొట్టు పెట్టించుకోవాలనిపిస్తుంది అన్నమాట అండి. ఒక ఆవిడ కరెక్ట్గా మేము వెళ్ళే టైంకే వచ్చింది. సరే అని చెప్పేసి ఆవిడ దగ్గర అయితే బొట్టు పెట్టించుకున్నమాట. పెట్టించుకుని చూసాం మా ఆదివి తల్లి, మేము ఎక్కడికైనా ఇలా బెడ్షీట్లు అయితే తీసుకెళ్తామండి. ఎందుకంటే పిల్లలు మనకి వీళ్ళు ఇదే ఎక్కడికైనా మనకు టైం ఉందనుకోండి, కనీసం ఎక్కడ కూర్చుంటారు, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మనకు కూడా కూర్చోవాలి కదా, ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేము కదా అని చెప్పేసి ప్రతి దగ్గరికి మేము అయితే బెడ్షీట్ తీసుకెళ్తాం. ఏదో బెడ్షీట్ తీసుకెళ్ళి అక్కడ అయితే శుభ్రంగా కుదిరితే పడుకుంటాము. ఎందుకంటే అన్నవరం వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఇలా అయితే బెడ్షీట్లు తీసుకొని పట్టుకెళ్ళి అక్కడైతే కొంచెం సేపు ఎలాగ విశ్రాంతి తీసుకుని ఏదో ప్లేస్లో ఉంటాయి, అక్కడైతే తీసుకుని పడుకుంటాం. ప్రతిసారి అయితే పట్టుకెళ్తామండి. పట్టుకెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతాం, ఎందుకంటే మనం కూర్చోనా ఉండదు. పిల్లలు అయితే ఇలా వేసి ఉంచితే ఎక్కడ ఎలాగైనా పడుకుంటారు కదా, కనీసం నిద్రపోయినా అటు ఇటు దొలుతారు కదా అని చెప్పేసి అనుకుంటే ఇంక లేచిపోయి అన్నీ సర్దేసుకుంటున్నామండి. 4 అయితే అవుతుంది కదా, ఇక్కడైతే ఇంకా అటు ఇటు తిరుగుదామని చెప్పేసి ఇంకా కొంచెంసేపు అదే మన దేవుడికి అయితే ప్రదక్షిణ చేద్దాం అనుకున్నామండి. ఇంతకుముందే టెంపుల్ అప్పుడు ప్రదక్షిణ చేశాను కదా 7 వారాలు, అందులో 4 వారాలే చేశాను. ఇంకో 3 వారాలు చేయలేకపోయినా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు శనివారం చేయాలంటే భయంగా ఉంది, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉన్నారని జనాలు. పైగా ఒక్కదాన్ని పర్లేదు, పిల్లలతో మాత్రం ఇబ్బంది పడాలి. మా హద్వితలను తీసుకెళ్ళకండి, ఒక్కదాన్ని వెళ్తే కనుక పర్వాలేదండి. చిన్నపిల్లలు తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే జనాలు ఉన్నారు తోసుకుంటున్నారంటే. అప్పుడు మా ఆయనగారు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయింది, నొక్కేశారు అన్నమాట అప్పుడు. అందుకే నాకు మా హద్వితలను తీసుకెళ్ళాలంటే మమ్మల్ని కూడా నొక్కేశారు, అందుకే భయం వేస్తుంది అన్నమాట. చిన్నపిల్లలతో శనివారం పూట వచ్చి ఇక్కడ చేయాలంటే, పైగా మనకి ఇంతకుముందు గుడిలో అప్పుడు ప్రదక్షిణ ఉండేదండి. ఇప్పుడు గుడి బయట చుట్టూరు తిరిగి రావాలని చాలా దూరం పెట్టేశారు అన్నమాట ప్రదక్షిణలు అయితే కనుక. ఇక్కడికి వచ్చేసి ఇంకా లైన్లో నుంచున్నమాట. బొట్లు అయితే పెట్టారండి వాళ్ళు మనకి. ఇంకా బొట్లు పెట్టేసాకైతే లైన్లో నుంచుంటే ఇంకా ఇక్కడ మా అబ్బాయి అయితే ఇంకా ఇక్కడైతే దండం పెట్టుకున్నమాట. అక్కడైతే సత్యనారాయణ స్వామిది ఉంది కదా, కనిపిస్తుంది కదా, అదైతే అంట. అది మా ఆయనగా చెప్తే అక్కడికైతే దండం పెట్టుకున్నాం. మేమైతే ఇంకా ఫస్ట్ లైన్లో నుంచున్నాం కానీ 7 అదే ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి మళ్ళీ ప్రదక్షిణలు అయితే చేసామండి. ఆ తర్వాత దర్శనం అయిపోయి ఇక్కడ కూర్చున్నమాట. దర్శనం అయితే ఎలా జరిగిందంటే, మేమైతే ఇవన్నీ చేసేప్పుడు చాలా జనాలు అయితే ఉన్నారండి. తర్వాత చూస్తే ఎవరు లేరు, మా తర్వాత ఒక 10 మంది కూడా లేరు. వాళ్ళందరూ అయిపోయి కదా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కనిపిస్తున్నారు రైల్లో డ్రెస్సులు చాలా సార్లు అయితే దర్శనంకి వెళ్ళారండి. అలాగని చెప్పి మేము వెళ్ళకంటలేము, మేము ఒక 2 సార్లు దర్శనంకి వెళ్ళాను. ఇక్కడే కూర్చున్నాను కదా, కూర్చుంటే ఇంకా పక్కనే దారి ఉంది, కూర్చుని ఎదురుకుంటే దారి అనమాట దేవుడి ముందే. ఇంకా అక్కడి నుంచి అలాగే వెళ్ళి దండం పెట్టేసుకొచ్చాను. అది తెలియదు కూడా మా ఆయన గారు కూడా వచ్చారండి. చాలా బాగా చూశాను, చాలా సేపు చూశానండి నేనైతే కనుక. 2 సార్లు దర్శనంకి వెళ్ళి ఇదే ఫస్ట్ టైం. అదే మేము 4:30కి వెళ్ళడం వల్ల ఇలా కుదిరింది, కానీ మధ్యాహ్నం దర్శనం వల్ల ఇలా జరిగింది. మార్నింగ్ అంటే అస్సలు కాలేదండి. మధ్యాహ్నం అయితే ఇలాగే ఇంకా వెంటనే చూసేసి వచ్చాను. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు కూడా అలాగే తోస్తారు మమ్మల్ని. ఇంకా తీర్చి వస్తే మా తర్వాత ఎవరు లేరు. 2 సార్లు వెళ్ళినా 3 సార్లు వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళు ఏం అనలేదండి. చక్కగా దర్శనం చేసుకున్నాం. తర్వాత అయితే కనుక మేము వేరే టెంపుల్కి వెళ్ళామండి. మేము ఇక్కడ నుంచి అయితే కనుక ఇలాగ వెళ్ళి ఎదరికి ఇంకా అక్కడైతే మళ్ళీ ప్రసాదం ఇస్తున్నారు, పులిహోర, అది కూడా తీసుకుంటాం. ఈ లైన్ కనిపిస్తుంది కదా, అయితే మన నెంబర్ చెప్తే దేవుడి ఫోటో అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే మన ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ శివుళ్ళ టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శించుకోవాలి. అప్పుడైతే కుదరలేదు, ఇప్పుడైతే దర్శించుకున్నామండి. ఆ తర్వాత బయటకు వచ్చేసి పులిహోర తీసుకున్నమాట. అది కొంచెం తినేసి అక్కడి నుంచి అయితే కనుక బయలుదేరి అయితే ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళామండి. ర్యాలీలోన ఉన్న కేశవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ చాలా ప్రత్యేకత ఉందండి. అది స్వయంగా వెలిసిన టెంపుల్ మాట అండి. అది చాలా బాగుంటుంది, మనకి ఏమన్నా అనుకున్నాయన్నీ జరుగుతాయండి. నేను ఆ టెంపుల్ కోసం అయితే నెక్స్ట్ వీడియోలో వస్తే ఇప్పుడే లాంగ్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మేము సోమలమ్మ టెంపుల్
టెంపుల్ కానీ రాజమండ్రిలో, మళ్ళీ వచ్చే దారిలోనే అమ్మవారి టెంపుల్ ఉందండి, ఆ టెంపుల్ కూడా వెళ్ళమాట. ఈ 3 టెంపుల్ వీడియో నెక్స్ట్ అయితే వస్తుంది. ఇక్కడ అయితే కనుక మన మీకు కనిపిస్తుంది కదా ఈ లైన్లు అన్నీ అయితే కనుక మనకైతే కనుక మన శనివారం పూట యూజ్ చేస్తాను. ఈ లైన్లు అంటే ఎంత జనాలు ఉంటారన్నమాట, అస్సలు ఖాళీ ఉండదు. శనివారం అయితే కనుక ఎప్పుడైనా వెళ్తే కనుక ఖచ్చితంగా శనివారం వీడియో పెడతాను చూడండి ఎవరన్నా. ఇప్పుడు అస్సలు ఖాళీ ఉండలేదు, ఇంతకు ముందులా కాదు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా ఈ లైన్ అంతా అంట. ఇప్పుడు ఈ గుడి బయట నుంచే మనకైతే ప్రదక్షిణ అయితే చేస్తున్నారని మా ఆయన గారు అయితే చెప్తున్నారండి నాకు బండి మీద వెళ్తూ. ఇంతకుముందు లోపల చేసేవారు కదా, ఈ లోపల అయితే మీరు సపోర్ట్ చేసుకుని ఫ్రెండ్స్.